హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. క్షేమంగా ఉన్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు అందరికీ శుభాశీస్సులు ప్రకటిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి కాపాడునుగాక. వర్డ్ ఫర్ టుడే ఈ యొక్క శీర్షికన ప్రతిదినం వింటున్నటువంటి దేవుని వాక్యం కొరకై మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు కొరకు 29వ కీర్తన మొదటి వచనాన్ని చూస్తాం. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. ఈరోజు ప్రియులారా, దేవుని మహిమపరచుట కొరకై ఒక చక్కని ప్రోత్సాహం మనకు అందుతుంది. దైవపుత్రులారా అంటూ పిలుస్తున్నాడు. ఎవరి దైవపుత్రులు? నువ్వు, నేను, మనమే. ఈ లోకంలో ఉన్నటువంటి మనుష్యులందరూ కూడా దేవుని సంతానమే, దేవుని పిల్లలే. ఆది మానవుడైనటువంటి ఆదాము దేవుని కుమారుడైనప్పుడు ఆయన సంతానమైనటువంటి మనమందరం కూడా దేవుని పిల్లలమే. అయితే అట్టి దైవత్వాన్ని పోగొట్టుకుని పాపులముగా, దుర్మార్గులముగా, పాప సంబంధమైనటువంటి అంశము కలిగిన వారముగా మార్చబడ్డాం. మనమే అలా తీర్పు తీర్చుకోబడ్డాం. అయితే క్రీస్తు యేసు ద్వారా దేవాతి దేవుడు తిరిగి తనకంటూ ఒక నూతనమైనటువంటి సంతానాన్ని ప్రారంభించాడు. పరిశుద్ధుల సంతానం, దేవుని కుమారుల సంతానం. అందుకనే యేసుక్రీస్తుని దైవ కుమారుడు అన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఎవరైతే దేవుని చేరుకోగలుగుతున్నారో వారందరూ కూడా దైవపుత్రులుగా నిస్సందేహంగా చెప్పగలం. కనుక అలాంటి దైవపుత్రులారా, మనమందరము కూడా దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, మహిమ ప్రభావములను ఆయనకు ఆరోపించాలి. కారణమేమనగా పాపపు సంతానముగా, సాతాను సంతానముగా, శాపగ్రస్తులమైనటువంటి జీవితము జీవిస్తూ నరక పాత్రులమై పాతాళానికి వెళుతున్న మనల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, ఆయనను మన కొరకు బలి అర్పించటము ద్వారా మనల్ని కుమారులనుగా స్వీకరించి ఈరోజు దైవపుత్రులుగా పిలుస్తున్నటువంటి దేవుని మనం మహింపరచాలి. నాశనము నుండి తప్పించి, నరకము నుండి తప్పించి, విమోచన కలగజేసి, మోక్ష మార్గాన్ని మనకు చూపి, నిత్య జీవాన్ని వాగ్దానము చేసి ఆయన యొక్క పరలోక రాజ్యానికి వారసులనుగా చేశాడు. అందుకొరకు మనం స్తుతించాలి, ఘనపరచాలి. ఇది మర్చిపోకూడదు, నిరంతరము గుర్తుపెట్టుకోవాలి. మరొక అంశం చెప్తాను. మన జీవితంలో ప్రభు చేస్తున్నటువంటి కార్యముల కొరకై, ఆయన ఇస్తున్న ఈవుల కొరకై, ఆయన చేస్తున్నటువంటి సంరక్షణ కొరకై మనం ఆయనకు ప్రభావ మహాత్మ్యములను ఆరోపించాలి. ఆయన ద్వారా దేవునికి మహిమ రావాలి. యేసు క్రీస్తు నామమున మనం ప్రభును స్తుతించాలి. తద్వారా మనం ఆయనను కొనియాడుచు ఉండుట ద్వారా దేవుణ్ణి సంతోషపెట్టగలం. ఇంకనూ రెట్టింపు ఆశీర్వాదాల్ని పొందుకోగలుగుతాం. కనుక ఈరోజు నీవు నీ మనుగడలో, నువ్వు ఎక్కడికి పనికి వెళ్ళినా, ఇంట్లో కూర్చున్నా, ఏ పనిలో ఉన్నా నీ మది నిండా ప్రభుని స్తుతించు గడపగలవా? హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధన చేయగలవా? ఆ ఆరాధన స్తుతి ద్వారా, ఆయనను మహింపరచడం ద్వారా ఇంకా ఉన్నతమైనటువంటి దేవాతి దేవుని మహిమను నువ్వు పొందుకోగలుగుతావు. కాబట్టి నీకు కష్టమైన, నష్టమైన, బాధైన, దుఃఖమైన, నువ్వే స్థితిలో ఉన్నా నువ్వు ఈరోజు దేవుణ్ణి స్తుతించు. అదే ప్రభు నీ నుండి కోరుతున్నాడు. అలా మనందరం కూడా ప్రభుని ఆరాధించి ఆయనను మహింపరచుదాం. ఇంకా అత్యున్నతమైన ఆశీర్వాదములకు వారసులముగా ఉందాం. ఏమంటారు? స్తుతించుదామా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. వందనాలు, వందనాలు. పరిశుద్ధుడానికే స్తోత్రములయ్యా. దైవరక్షకానికి వందనాలు, లోకరక్షకానికి వందనాలు. ఓ యేసుక్రీస్తు పేరట నీకు కృతజ్ఞతా స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వలోక రక్షక, భూమి ఆకాశమును సృజించిన యెహోవా, మానవ నిర్మాణకుడా, నీకు స్తోత్రాలు. ఊపిరి పోసిన దేవుడవు నీకు వందనాలు అయ్యా. పాపులమై, అయోగ్యులమై, పాపభూయిష్టంలో జీవిస్తున్నటువంటి, నరకంలోనికి వెళుతున్నటువంటి మా కొరకై క్రీస్తు యేసుగా ఈ లోకంలోనికి వచ్చి సిలువలో మరణించి తిరిగి లేచినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తున్నాం. మా జన్మ, కర్మ, పాపములన్నింటినీ మీ రక్తం చేతనే కడిగివేసి కేవలం మేము నమ్ముట అనే ఒక కార్యము ద్వారా ఉచితముగా మాకు రక్షణ ఇచ్చినందుకై స్తోత్రములయ్యా. అలాగే మా బ్రతుక్కాలమంతా మిమ్మల్ని మహింపరుస్తూ, ఆరాధిస్తూ, కొనియాడుతూ సాగే భాగ్యాన్ని మాకు దయచేయండి. అటువలన ఆయన ఇదిగో ఈ యొక్క స్తుతి ఆరాధనలో పాలు పొందుతున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి, ఆశీర్వదించి, ఇంకను అనేక అద్భుత మహత్కార్యములు పొందుకుంటూ మిమ్మల్ని మహిమపరుచుతూ, ఇంకా ఇంకా గొప్ప గొప్ప మేలులు పొందుతూ, కృప వెంబడి కృప పొందుతూ మీకు మహిమ, ఘనత, ప్రభావములను ఇంకా హెచ్చుగా చెల్లించగలిగేటట్లుగా అనుగ్రహించుమని యేసు నామమున ఈ స్తుతి ఆరాధన సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.
ఆ